చెస్ నెట్వర్క్ ఫౌండర్ గౌరవనీయులు కోదాటి సుధీర్ గారు ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. Good morning, everybody. వినపడుతుందా? సార్ దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. దగ్గరనే ఉన్నది ఇక్కడ మరీ దగ్గర పెట్టి ఇంకో వస్తుంది, దూరం పెట్టినా. సో బాబు ఒకసారి కదా, నేను అప్పటి నుంచి చూస్తాను వీళ్ళు మాట్లాడేదంతా వింటున్నావా? నువ్వు చేతులను డాన్స్ చేయిస్తాను, ఏటో తలకాయ తిప్పుతాను. గత 10 నిమిషాల నుంచి నువ్వు ఏమేమి ఆలోచించినావు ఒకసారి చెప్పు. చాలా తిరిగినాయి విన్నవా? ఏమేమైంది చెప్పు. భయపడేది లేదు. నీలాంటి వాళ్ళకి ధైర్యం చెప్పడానికే చెస్ నెట్వర్క్ స్టార్ట్ చేసి విన్నవా? ఏ క్లాస్? ఫిఫ్త్. ఏం పేరు? గట్టిమంట ప్రభాస్. చెస్ వచ్చా? నేర్చుకుంటావా? మరి నువ్వు చెప్పేది వినకుండా ఇటేటో ఆలోచిస్తే చెస్ ఎట్లు నేర్చుకుంటావు? సార్ మైక్ దగ్గర పెట్టుకోండి సార్, అవుతుందా? వాయిస్ రావట్లేదు. మైక్ దగ్గర దగ్గర పెట్టుకోండి మైక్. ఈ ఊరేనా? సో నేను పిల్లలను చూస్తున్నా, వాయిస్ లో గర్ల్స్ విన్నంత శ్రద్ధగా వాయిస్ వింటలేరు. విన్నారా? వింటున్నారు, వింటలేరని కాదు. గర్ల్స్ చాలా దృష్టి పెడుతున్నారు. విన్నారా? నిన్న ఊర్లంతా నేను మా దండపల్లి ఎలకదుర్తి మండలం హనుమకొండ జిల్లా. విన్నారా? సో నిన్నంతా ఊర్లో తిరుగుకుంటే పెద్ద మనుషులు ముసలోళ్ళు నాట్లేసినందుకు పోయే కూలోళ్ళు. విన్నారా? వీళ్ళందరికీ చెస్ బోర్డులు తీసుకుపోయి మీరంతా చెస్ ఆడాలి. ఏం సార్ మీరంతా విచిత్రం చేస్తారు, ఇప్పుడు మాకు వస్తుందా అని నేర్చుకోవచ్చా? వయసు ఎవరైనా నేర్చుకోవచ్చా? నేర్చుకోవాలంటే ఏం కావాలి? సార్ ఇక్కడికి రండి సార్, మధ్యలో. వినవుతుంది, ఇప్పుడు వినవుతుంది. సో పెద్ద మనుషులంతా వాళ్ళు అంటున్నారు మీరు అందరు నేర్చుకోవాలంటే ఏ సార్ మాకు ఇప్పుడు ఎక్కడ వస్తుంది అని అంటున్నారు. అటువంటి వాళ్ళకి నేర్పియొచ్చా నేర్పియరా? మీరు చెప్పండి. ఏం కావాలి చెస్ని ఆడాలంటే? మెదడుకు పని చెప్పాలి. 4, 5, 6 సంవత్సరాల నుంచి 70, 80, 90 వరకు కూడా వాళ్ళు ఫిజికల్ గా చేత కాకుండా కూడా మెదడు పనిచేసే వాళ్ళందరూ కూడా నేర్చుకునే ఆట. నేను మా ఊళ్ళో ముసలులతో ఏం చెప్తానంటే 3 నెలల ఆట రాకపోతే ఈ గ్రామం నుంచి బహిష్కరణ చేస్తాం మిమ్మల్ని. 3 నెలల ఆట రాకపోతే గ్రామం బహిష్కరణ అంటున్నాం. అట్లా చెప్పి బహిష్కరణ చేస్తాం కానీ వాళ్ళలో ఒక పాయింట్ ఎక్కియడానికి చేస్తున్నాం. కేరళలో మరోటికల్ అనే ఒక గ్రామం ఉన్నది. 100% చెస్ ఆట వచ్చే గ్రామం ఉంది. విన్నారా? దేశంలో 100% చెస్ లిటరేట్ విలేజర్. విన్నారా? ఇప్పటి వరకు ఒకటే గ్రామం ఉన్నది. నేనేమనుకున్నా అంటే తెలంగాణలో కూడా ఇటువంటి గ్రామాలు చాలా పెద్ద ఎత్తున కావాలి. విన్నారా? చేద్దామా? తెలంగాణలో 100% చెస్ లిటరేట్ విలేజెస్ అంటే పర్వతగిరిలో 100% ఆట రావాలి. ప్రయత్నం చేద్దామా? చేద్దాము. 100% చెస్ లిటరేట్ విలేజ్ కావాలంటే మరి ఎట్లయితుంది అది? మీలాంటి ముందర పడితే ప్రతి స్కూల్ 100% చెస్ లిటరేట్ స్కూల్ కనుక అయితే అదైతే. మరి ఇంతకుముందు పిల్లగాడు చెప్పే అన్ని వింటలేడు, ఎటో దృష్టి పెడతాడు.
అంటే మనసు కేంద్రీకరించకపోతే అయ్యే పనేనా ఇది? అవుతుందా? అంటే మనం ఏ పని మీద అయితే దృష్టి పెట్టాలో దాని మీద కంప్లీట్గా మనం దాని మీద ఫోకస్ చేస్తే తప్ప అయ్యేది కాదు. మీరందరూ అది రావాలంటే వెనుక ఉన్న టీచర్లు అందరూ కూడా సహకరిస్తూనే అవుతుంది. సార్ మీ అందరికీ ఛాలెంజ్ ఏంటంటే ప్రతి స్కూలును 100% చెస్ లిటరేట్ స్కూల్గా చేయాలి. ఇంతకుముందు టీచర్లు చాలా మందిని అడిగితే 10 మంది 15 మంది 20 మందికి వస్తుంది అంటారు. 100, 200, 500 మంది ఉన్న దగ్గర ఎందుకు అంత తక్కువ సంఖ్య వాళ్ళకే వస్తున్నది? ఇప్పుడు చదువు వస్తుందా? అందరికంటే వస్తుంది అంటారా? రాదంటారా? ఇంతమంది పిల్లలు చదువు రావడం ఎంతైతే ఇంపార్టెంటో చెస్ ఆట రావడం కూడా అంతే ఇంపార్టెంట్. విన్నారా? సో 100% చెస్ లిటరేట్ స్కూల్స్ కనుక అయితే రేపు మనం 100% చెస్ లిటరేట్ విలేజెస్ ను మనం తయారు చేయాలి. తెలంగాణలో దేశంలో అన్నిటికంటే ఎక్కువ 100% చెస్ లిటరేట్ విలేజెస్ కావాలి. ఈ ఛాలెంజ్ మీరు అందరు తీసుకుంటే అయితే ఇంతకుముందు సార్ అన్నాడు, విజయ్ కుమార్ సార్, ఈచ్ వన్ టీచ్ 10 అన్నాడు. మళ్ళా వాళ్ళు మీరు నేర్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళా వాళ్ళు ప్రతి వాళ్ళు 10 మందికి నేర్పితే 100 మంది, ఆ 100 మంది 10 మంది నేర్పితే 1000 మంది. ఇట్లా కనుక మనం ఒక 2 సంవత్సరాలు కనుక కష్టపడేది ఉంటే తెలంగాణలో చాలా 100% చెస్ లిటరేట్ స్కూల్స్, 100% చెస్ లిటరేట్ విలేజెస్ అయితే. అవునా? సో ఈ ముందు మాటతోని సభను అలంకరించిన పెద్దలు ఎంఈఓ గారు, తర్వాత లింగారెడ్డి గారు, నవీన్ కుమార్ గారు, ఎంఈఓ రిటైర్డ్ ఎంఈఓ గంప అశోక్ గారు, మా కొలీగ్ అండ్ మిత్రుడు రాజన్న గారు, తర్వాత రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఇంతకుముందు చాలా చక్కగా చెప్పిన విజయ్ కుమార్ గారు, చాలా మంది వెనుక హెడ్ మాస్టర్లు, పీఈటీ ఉన్నారు, ప్రత్యేకంగా పిల్లలు. కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఎంఈఓ గారు ఇక్కడ టీచర్లకు మీ స్కూల్ పిల్లలు నాకు కనిపిస్తలేదు. బయట నుంచి వచ్చిన ఆర్డీఎఫ్ పిల్లలు ఉన్నారు కానీ అసలు ఈ స్కూల్ పిల్లలే ఇలా పట్టుమని 10 మంది కూడా లేరు. ఎంతమంది ఉన్నారు ఈ స్కూల్ పిల్లల చేతులు ఎత్తండి. ఈ స్కూల్ వాళ్ళు ఓకే, ఎన్నుకున్న వాళ్ళంతా ఇక్కడ వాళ్ళేనా? అని అంత డ్రెస్ ఒకటే కాబట్టి ఆర్డీఎఫ్ వాళ్ళు అనుకుంటున్నారు. సారీ, ఈ విత్డ్రా చేసుకుంటున్నాయి కామెంట్స్. కానీ పిల్లలు కూడా వస్తే బాగుండు, ప్రైమరీ స్కూల్ పిల్లలు 3, 4, 5వ తరగతి వాళ్ళు. సో మీరు ఈ వార్తను మీ మిగతా పిల్లలందరికీ కూడా పట్టుకోండి, అందరు కూడా చెస్ నేర్పాలి. అయితే కొంచెం నేను బ్యాక్గ్రౌండ్ చెప్తాను. చెస్ ఆడికి వచ్చేది ఉపయోగాలు ఏంటనేది ఇంతకుముందు నవీన్ గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, లింగారెడ్డి సార్ వీళ్ళందరూ చెప్పారు. ఎట్లా మొదలైంది, ఎందుకు మొదలు పెట్టినాం, అక్కడ ఎదుట చూస్తున్నారు కదా చెస్ నెట్వర్క్ అనేది. ఈ చెస్ నెట్వర్క్ అనేది ఎట్లా మొదలైంది, ఎందుకు చేస్తున్నాం ఈ ప్రయత్నం అంతా? మా పని వదిలిపెట్టుకొని మా వైఫ్ అయితే ఆ పూరగాలు చెస్ ఆడితేంది, ఆడకపోతే ఏంది, నువ్వు కుటుంబాన్ని వదిలిపెట్టి దేశం పట్టుకొని తిరుగుడు. మా దగ్గర మొన్నటి వరకు -45 డిగ్రీలు. మీరు మైనస్లో పోయిందా భారతదేశంలో ఎప్పుడన్నా టెంపరేచర్? 0 డిగ్రీలు ఏమవుతుంది? 0 డిగ్రీలు ఏమవుతుంది? నీళ్లు గడ్డగట్టు. మా దగ్గర మొన్న 15 రోజులు -45 డిగ్రీలు. విన్నారా? మీరు ఇమాజిన్ చేయండి. అటువంటి వాతావరణంలో భార్య బిడ్డను వదిలిపెట్టి దాదాపు గత నెల 10 రోజులు తిరుగుతున్నాయి, ఇంకో 2 రోజులు ఉంటారు. ఎందుకు ఇదంతా? మనకు వచ్చేది ఏంటి? ఆ పిల్లలు ఎక్కడ పోతే మనకేంటి అని తింటాను. పిల్లలు ఎక్కడ పోతే మనకేంటి అని అనుకుంటూ చదువుకున్న వాళ్ళు ఎవరైనా అట్లా అనుకుంటే ఏమవుతుంది? చదువుకున్న వాళ్ళు పిల్లలు ఎక్కడ పోతే ఏంటి అని అనుకోవచ్చా? అనుకోవచ్చా? మరి పిల్లలు ఎక్కడ పోతానే వాళ్ళ పిల్లలు? ఇంతకుముందు సార్ చెప్పిండు, సెల్ ఫోన్లు అనే భూతం వచ్చినాక సగం మందికి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. సెల్ ఫోన్లో చూపించేదంతా అదే నిజమని భ్రమపడుతున్న క్రమంలో చాలా మంది చదువులను అశ్రద్ధ చేసి, కుటుంబాలను అశ్రద్ధ చేసి, ఆటలను అశ్రద్ధ చేసి ఇవన్నీ చేస్తున్నది. ముఖ్యంగా కోవిడ్ టైంలో, కోవిడ్ తర్వాత చాలా మందికి అంటే హై స్కూల్ వాళ్ళకి తెలుసుకోవాల్సి, చిన్నపిల్లలకు తెలియదు. కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో విద్యకు మాధ్యమంగా, అంటే స్కూళ్ళకు పోవడం అనేది వీలు కానప్పుడు విద్యకు మాధ్యమంగా, విద్యను అందించడానికి మాధ్యమంగా సెల్ ఫోన్లు వాడటం మొదలుపెట్టిండు. ఒక అవసరానికి కొరకు గ్రామాలలో ముఖ్యంగా విద్యార్థులలో పెద్దగా వస్తున్న సెల్ ఫోన్లు ఏవైతున్నాయో క్రమక్రమంగా సోషల్ మీడియా, యూట్యూబ్లు ఇవన్నీ చూసి ఓపికలు సన్నగిల్లడం, వేరే వాటి మీద దృష్టి పెట్టకపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత మరి పిల్లలంతా రేపు పెరిగి ఏం కావాలి అని తర్వాత తాగు 15, 16, 17 ఏళ్ళ పిల్లలు ఆ పైపంలో తాగుడు అలవాటు, చిన్న పిల్లలు మిగతా వాళ్ళు సమాజానికి అంతా కూడా సెల్ ఫోన్కి అడిక్షన్. తాగుడు ఎంతైతే సీరియస్ అడిక్షనో
సెల్ ఫోన్ అడిక్షన్ కూడా అదే పరిస్థితి ఏది. మరి వీటిని దూరం చేయాలంటే ఎట్లా అని అనుకున్నప్పుడు మిత్రుడు రాజన్న తర్వాత ఈవెన్ విజయ్ కుమార్ సార్ కూడా తెలుసు, మేము 2000 సంవత్సరంలో పిల్లలకు పఠనం మీద అంటే చదువు మీద ఆసక్తి పెంచాలని, చదువు అంటే సబ్జెక్టులలో ఉన్నాయే కాకుండా కథలు, ప్రపంచంలో ఏమవుతుంది, చరిత్ర కావచ్చు, మిగతావి ఇవన్నీ చదవడానికి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలన్న ఒక ఉద్దేశంతో ఎల్కతుర్తి మండలంలో ఒక 5 గ్రామాలలో లైబ్రరీలు మొదలుపెట్టాం. అవి క్రమక్రమంగా అయితే ఈ కోవిడ్ వచ్చే వరకు దాదాపు 150 స్కూళ్ళలో లైబ్రరీ నడుపుతుంది, గవర్నమెంట్ స్కూళ్ళలో. విన్నారా? పిల్లలకి ఏంటంటే వాళ్ళ సబ్జెక్టు అనే కాకుండా బయట విషయాల గురించి చదవడానికి కథల పుస్తకాలు, హిస్టరీ కానీ, పౌరాణికాలు కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ రూరల్ లైబ్రరీ ఫౌండేషన్ అనే దాన్ని స్థాపించి దాదాపు 150 స్కూళ్ళలో లైబ్రరీ నడిపినాం. అయితే ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో ఇదంతా ఆగిపోయింది. ఆగిపోయినాక మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మాకున్న ఛాలెంజ్ ఏంటంటే చాలా దగ్గర గవర్నమెంట్ స్కూళ్ళలో సంఖ్య పడిపోయింది. 200, 300, 400 మంది పిల్లల దగ్గర 50-60 మంది పిల్లలు. టీచర్లు కూడా కొంత ఒక్కొక్కటిలాగా శ్రద్ధ చేయకపోవడం. దానికంటే ఎప్పుడైతే సెల్ ఫోన్ అనే భూతం వచ్చిందో లైబ్రరీల మీద ఆసక్తి తగ్గడం. మేము ఆ సందర్భంలో ఈ లైబ్రరీల మీద కొన్ని రోజులు ఆపుదాము మనం. ఎందుకంటే మా ఊళ్ళో ఒక 5వ తరగతిలో ఒక 50 మంది పిల్లలు చదువుకుంటారు. 10 భిన్నమైన స్కూల్స్ మోపున్నారు. అంటే ప్రైవేట్ స్కూల్ కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, సోషల్ ఫేర్ కావచ్చు. కాబట్టి ఈ పిల్లలందరినీ మేము రీచ్ కావాలంటే అన్ని స్కూళ్ళలో పోయి లైబ్రరీ పెట్టలేము, మన ఆర్థిక వనరులు సరిపోవు. కాబట్టి అట్లా చెప్పి మనం ఒక దగ్గర పెట్టడం కూడా బంద్ చేస్తే మనకు ప్రాబ్లం అవుతుందేమో అనుకున్నప్పుడు మనం దీన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలని కొంత చేసి అట్లా పూర్తిగా వదిలిపెడితే కూడా బాగుండదని చెప్పి అప్పుడు నేను కోవిడ్ సందర్భంలో ఇండియాలో ఉండడం, దాదాపు సంవత్సరం నేను పిల్లల్ని చాలా క్లోజ్ అబ్జర్వ్ చేయడం, దాని కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తే నేను కోవిడ్ టైంలో ఎందుకు ఇక్కడ ఇరుక్కపోయినాను. వినోద్ కుమార్ గారు నాకు 2003లో పరిచయం. ఎక్కడ వినోద్ కుమార్ గారి పేరు విన్నారా పిల్లలు? విన్నారా? మాజీ అనంకొండ నుంచి మన పార్లమెంట్ సభ్యునిగా, కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యునిగా 2 దఫాలుగా ఎన్నుకోబడ్డ చాలా గౌరవప్రదమైన నాయకుడు. మీకు దగ్గరనే ఉన్న ఏనుగల్ గ్రామ వాసి. ఇంతకుముందు ప్రతిమా ఫౌండేషన్ అనేది చెప్పిలో ప్రతిమా ఫౌండేషన్ పెట్టడంలో చాలా కీలకమైన రోల్ అనేది. విన్నారా? ఏనుగల్ వాసి. అయితే 2003లో ఒక రోజు కాల్ చేసి తనని తాను పరిచయం చేసుకున్నాడు. మీ గురించి అంతకుముందు రమేష్ చంద్రనేని కానీ, బిఆర్ జనార్దన్ రావు గారి గురించి విన్నా. పరిచయం చేసుకున్నాక కేసీఆర్ గారు మాట్లాడాలంటున్నారు మీతో అని చెప్పి ఫోన్ కేసీఆర్ గారికి ఇచ్చింది. ఎప్పుడు? 2003లో. విన్నారా? కేసీఆర్ గారు నాకు పార్టీ పెట్టకముందే పరిచయం కాబట్టి మధ్యన కొంచెం గ్యాప్ వచ్చింది. సుధీర్, నేను అమెరికా వద్దాం అనుకుంటున్నాను, మన తెలంగాణ వాసులను అడ్రస్ చేయాలనుకుంటున్నాను, మీకు సహకారం కావాలంటే అప్పుడు మేము ప్లాన్ చేసినాం. కేసీఆర్ గారి తరఫున దాదాపు అమెరికా అంతా దాదాపు 16-17 సిటీలు తిరిగాను. కేసీఆర్ గారు రాలేకపోయింది వేరే కారణాల వల్ల. టీచర్లు తెలిసి అలిపిరి బ్లాస్ట్ ఇన్సిడెంట్ ఎప్పుడైతే అయిందో అప్పుడు ఎలక్షన్స్ ప్రీపోన్ చేయడం జరిగింది. తర్వాత ఆ సందర్భంలో కేసీఆర్ గారు వచ్చే పరిస్థితి లేకుండే. ఎనివే అప్పటి నుంచి పరిచయం వినోద్ కుమార్ గారితో తెలంగాణ ఉద్యమంలో మమేకమైన తెలంగాణ కేసీఆర్ టీఆర్ఎస్ అని తెలియక ముందు 3-4 సంవత్సరాల ముందే మేము అమెరికాలో తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి జయశంకర్ సార్ను, చనిపోయిన బిఆర్ జనార్దన్ రావు గారు కొంతమంది మీకు తెలుసు అనుకుంటా, వాళ్ళందరినీ తీసుకొచ్చి అమెరికా వ్యాప్తంగా తెలంగాణ వాసులను చైతన్యం చేయడం, తెలంగాణ ఎందుకు తెచ్చుకోవాలనేది. తర్వాత రేపటి తెలంగాణ ఎట్లుండాలి, చదువులో కానీ, వ్యవసాయంలో కానీ, కల్చర్లో కానీ అనే వాటి మీద వందలాది మీటింగ్లు పెట్టి సమాలోచనలు చేసి దాదాపు 2014 వరకు అందరితో కలిసి కొట్టినాడు. తెలంగాణ వచ్చింది. ఇప్పుడు 10 ఏళ్ళు జరిగింది. మరి వచ్చిన తెలంగాణలో ఏమైతున్నదని చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఊళ్ళలో పోయినప్పుడు చాలా డిస్టర్బింగ్ పరిస్థితులు ఏంటంటే స్కూళ్ళు చాలా గవర్నమెంట్ స్కూళ్ళు సంఖ్య పడిపోవడం. ఇంతకుముందు లిస్టు చూస్తుంటే ఒకరే విద్యార్థి, ఒక విద్యార్థి ఉన్న దగ్గర టీచర్ ఏం చెప్తాడు, మేము ఆడ బోర్డు ఇయ్యాలి కాబట్టి 10 మూట పడుతుంది కాబట్టి ఒక విద్యార్థి దగ్గర వద్దు, రేపు వాళ్ళు ఎట్లా వీళ్ళ దగ్గర పోతాడని చెప్పి. అంటే ఒక విద్యార్థి, 5 విద్యార్థులు, 10 మంది విద్యార్థులు, మా ఊరికి వచ్చే వరకు 20 మంది విద్యార్థులు అయితే 10 మంది టీచర్లు. 20 మంది విద్యార్థులు, 10 మంది టీచర్లు అంటే ఒక్కొక్క పిల్లగాని మీద ఎంత ఖర్చు పెడుతుంది గవర్నమెంట్ అని కనుక చూసుకుంటే లెక్కలు తీస్తే కెనడా, అమెరికా, స్విట్జర్లాండ్ అటువంటి దేశాలలో పెట్టిన ఖర్చు కంటే కూడా ఎక్కువ పెడుతుంది గవర్నమెంట్ ఇక్కడ. ఏది ఫలితం అంటే ఫలితం చాలా వ్యత్యాసం ఉంది. విన్నారా?
ఒక దగ్గర చదువు ఈ పరిస్థితి అయితే యూత్ పెద్ద ఎత్తున తాగు 16, 17, 18 ఏళ్ళు అయితే తాగని వాళ్ళు దాదాపు రేపు పవర్ మంది ఉంటారో లేదు. అంటే ఒక తాగుడుకు బానిస కావడం, ఇంకోటి సెల్ ఫోన్ అడిక్షన్, ఎటు పోతుంది తెలంగాణ చాలా చాలా పెద్ద ఎత్తున మేము డిస్టర్బ్ అవుతున్న రోజులలో. కమింగ్ టు చెస్ నెట్వర్క్ వచ్చే వరకు ఏంటంటే ఎప్పుడైతే రూరల్ లైబ్రరీ ఫౌండేషన్ మేము లైబ్రరీస్ తిరిగి నడపలేని పరిస్థితి ఆపుదాం అనుకున్నప్పుడు అప్పుడు పిల్లలు అబ్జర్వ్ చేసినప్పుడు ముఖ్యంగా ఈ సెల్ ఫోన్లు వాడకం ఎప్పటికీ ఎక్కువైంది. ఒక 10 మంది పిల్లల దగ్గర తీసి మాట్లాడుతుంటే ఓపికలు 2, 3, 4, 5 నిమిషాల తర్వాత ఓపికలు ఉంటలేదు ఉన్నారా. ఈ టైంలో మరి ఇటువంటి పిల్లలలో మేము లైబ్రరీ అంటే ఎక్కడ నడుస్తుంది, ఎంత కథ అయినా కూడా పుస్తకమే కదా, పుస్తకం అంటే చదివే కదా, ఇదంతా వాళ్ళకి ఆసక్తి రాదు అంటే వీళ్ళ ఆటల ద్వారా వీళ్ళ దృష్టి మళ్ళొకసారి మరల్చాలి అని అనుకున్నప్పుడు మేము 2000 సంవత్సరంలో ఎప్పుడైతే మేము లైబ్రరీ స్టార్ట్ చేసినామో కొన్ని ఊర్లలో చెస్ బోర్డు ఇవ్వడం జరిగింది. వెనకలు తిరిగి చూస్తే దాని ప్రభావం చాలా గొప్పగా అనిపించింది. సో మాకు అనిపించింది ఓకే, చెస్ అంటే పిల్లలకు సహజంగా కొంతమంది కన్నా ఆసక్తి, 4 ఉండేది ఉంటే కనీసం 1-2 కన్నా ఆసక్తి వస్తుంది. వాళ్ళ అంటే మిగతా వాళ్ళు దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఆ బాబు ఆ వెనక చూడు బాబు ఆ వెనక ఫోటో చూసినావా నువ్వు పట్టుకున్న బుక్ మీద. సో ఇద్దరు ఆడటానికి ఇంకా 4 చూస్తుంటారు. కాబట్టి ఒకసారి ఆడాలంటే ఫస్ట్ వాళ్ళు కుదురుగా కూర్చోవాలి, మనసు కేంద్రీకరించాలి, ఆడుతుంటే ఎదుటితో ఓడిపోవద్దు అనేది ఉంటుంది. కాబట్టి సహజంగా చాలా జాగ్రత్తతో ఆడుతుంటారు. సో కాబట్టి ఇన్ని మంచి లక్షణాలను ఒక అందించే గేమ్ ఏదైతున్నదో తక్కువ ఖర్చుతో కూడుకున్నది, ఎక్కడంటే అక్కడ కూర్చొని ఆడుకోవచ్చు, వయసుతో నిమిత్తం లేదు. కాబట్టి చెస్ బోర్డులు ఇవ్వడం ద్వారా మనం మళ్ళొకసారి మనం ఆసక్తి పెంపొందిస్తామని చెప్పి మా ఊళ్ళో వినాయక చవితి దగ్గర 17 పాండల్స్ దగ్గర అన్ని చెస్ బోర్డు పంచడం, చెస్ బోర్డు వచ్చిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత పోటీలు పెట్టడం, ఒక 30-40 మంది పోటీలో పాల్గొన్నారు. విజేతలకు అర్జున్ ఎరిగైసి అని ఒక చెస్ ప్లేయర్ వాళ్ళ మదర్ ద్వారా మేము ప్రైజ్ ఇప్పించడం. ఎంతమంది విన్నారు అర్జున్ ఎరిగైసి పేరు? టీచర్లు కూడా చేతులు ఎత్తండి. వింటే అర్జున్ ఎరిగైసి పేరు విన్నోటి చేతులు ఎత్తండి ఒకసారి. సో టీచర్లలో ఒకరు ఎత్తిండు. పిల్లలు మీరెవరున్నా అర్జున్ అనే పేరు విన్నారా? అర్జున్ ఎరిగైసి అనే పేరు విన్నారా? 2 ఏళ్ల కింద అతను ఇండియా నంబర్ 1 వరల్డ్ నంబర్ 2 ప్లేయర్. విన్నారా? మీరు స్కూల్ నంబర్ 1 కావాలంటేనే ఎంతమంది తెలివితేటలు ఓడియాలని మీకు తెలుసు. ఎప్పుడు అటువంటిది ఇండియా నంబర్ 1 వరల్డ్ నంబర్ 2 ఎవరికి తెలియదు? వరంగల్ పిల్లగాడు, వరంగల్ వాళ్ళకి తెలియదు. వాళ్ళ మదర్ను పిలిపించి మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చాం. తర్వాత ఇంత అర్జున్ ఇంత చెస్ ప్రపంచంలో ఇంత దిగ్గజం అతని పేరు తెలవకపోవడం సిగ్గు చేయటని చెప్పి ఆయనకు పౌర సన్మానం చేసినాం కాళోజీ కళాక్షేత్రంలో. అది దాదాపు అన్ని పేపర్లకు వచ్చింది. సో అక్కడి నుంచి మొదలుపెట్టి దీని గురించి రాయడం, మాట్లాడడం, ఇది చేస్తూ మా ఊరికి నేను చేస్తా, మా మండలాన్ని నేను చేస్తా అని చెప్పి మొదలుపెట్టి వీళ్ళందరినీ చెస్ నెట్వర్క్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం, దాని తర్వాత చెస్ నెట్వర్క్ అనే ఒక సంస్థ స్థాపించడం, దాని తర్వాత ప్రతి స్కూళ్ళకు పోయి చెస్ బోర్డులు ఇవ్వడం, తర్వాత చెస్ బోర్డులు ఇవ్వడంతోనే మేము పరిమితం కాకుండా ప్రతి స్కూల్ నుంచి కనీసం 2 టీచర్లను, ప్రైమరీ స్కూల్ అయితే 1 టీచరు, హై స్కూల్ అయితే 2 టీచర్లకు బేసిక్స్ వాళ్ళకు ఒక చెస్ కోచ్ నుంచి ఒక 8 నుంచి 10 గంటల శిక్షణ ఇప్పించడం, దాని తర్వాత పిల్లలకు వాళ్ళు నేర్పడం, వాళ్ళ పిల్లలు కనుక ఆడేది ఉంటే ఆడితే వాళ్ళకి పోటీ పెట్టడం, స్కూల్ లెవెల్లో మీరు పోటీ పెట్టడం టీచర్లో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మండలం ఆ పై స్థాయి నుంచి మేము పోటీ పెట్టాం. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నాం అనేది చెస్ ద్వారా వచ్చే మంచి మనకు వచ్చే పాజిటివ్ ఏవైతే ఉన్నాయో ప్రయోజనాలు ఏంటో వీళ్ళంతా కూడా చెప్పి, అయితే ఇప్పుడు దాదాపు మేము ఒక 25 నుంచి 30 వేల చెస్ బోర్డు పంపకం ఆల్రెడీ జరిగింది. 25,000 నుంచి 30,000 చెస్ బోర్డు. సో ఈ సందర్భంగా వినోద్ కుమార్ గారు నుండి ఎప్పుడైతే చెస్ నెట్వర్క్ గురించి తెలిసిందో చాలా అద్భుతమైన ఆలోచన ఉంది. పిల్లలకి దీని మించిన ఆయుధం లేదు, మీరు చేయండి, మేము ప్రతిభా ఫౌండేషన్ తరఫున మేము కూడా చేస్తామని చెప్పి మాకు దాదాపు 3-4 నెలల క్రితమే పైసలు ఇవ్వడం జరిగింది. ఈలోపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రావడం, ఈ మధ్యన అయితే మన మున్సిపల్ ఎలక్షన్స్తో సిబ్బంది మీరంతా బిజీ ఉండడం, దాంతో ఆ డేట్ ఫిక్స్ కాలేదు. మొత్తానికి ఇవాళ పర్వతగిరి, ఏనుగల్ గ్రామాల ఏనుగల్ నుంచి వచ్చింది ఎవరైనా టీచర్? ఏనుగల్ నుంచి అచ్చా లింగారెడ్డి గారు మీరు ఈ స్కూలే కావాలి. ఓకే సో మాకు మీకు కావాల్సిన మనీ ఎంతైతే మీరు మా కోర్సులను ప్రొవైడ్ చేయండి,
తర్వాత కావాల్సిన బుక్స్ ఇవ్వండి. ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇవ్వండి. ప్రైవేట్ స్కూల్స్ అని పక్కకు పెట్టకండి, వాళ్ళు కూడా గ్రామీణ విద్యార్థులే. ఆ పిల్లలు కూడా మామూలు మధ్యతరగతి అంతకంటే చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళని వేరే విధంగా చూడకండి, వాళ్ళకు కూడా ఇవ్వండి అని అంటే ఇవాళ ఆర్డీఎఫ్ వాళ్ళు కూడా వచ్చారు, వేరే స్కూల్ నుంచి కూడా వచ్చారు, మన మోడల్ స్కూల్ నుంచి. సో కాబట్టి ఇది వినోద్ కుమార్ గారి ఆశను బొమ్మ చేయడానికి మీరందరూ పాఠం స్ఫూర్తి చాలా సీరియస్గా ఆడండి. దాని తర్వాత అందరితో మీ తాతలు అమ్మమ్మలు మీ వాడలో ఉన్న వాళ్ళకి నేర్పండి. రేపు మీరు అందరు కనుక నేర్చుకుంటే మనం అందరికీ నేర్పవచ్చు. నేను ఒక నిమిషం తీసుకొని చేస్తాను. ఎవరైనా ఒక అమ్మాయి ఒకసారి రండమ్మా, కొద్దిగా ఒక్కరు ఎవరైనా రండి, కొద్దిగా చదవగలిగాడు, కొద్దిగా మీరు వెనకనిచ్చినాడు అలా కవర్ ఇప్పుడు దీంట్లో మేము కాయిన్స్ పెడతాం, విన్నారా? ఈ కాయిన్స్ అన్ని అక్కడ అరేంజ్ చేస్తున్నాయి. సో దీని మీద ఏం రాస్తున్నారు చదవండి. ఒక్కరికి రండి అమ్మా, ఇవ్వాలన్నా చాలా దోస్త్ చైన్ ఆడుదాం, చెస్ ఆడుదాం. Let's spread the joy of chess. Each one 10. ఈచ్ వన్. సో దీంట్లో 3 స్లోగన్లే మీరు బోర్డు తీసుకున్నాక చూడండి. ఫస్ట్ చలో దోస్త్ చెస్ ఆడదామన్నారు, విన్నారా? తర్వాత లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్. లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్ అంటే చెస్ ద్వారా వచ్చే ఆనందాన్ని 10 మందికి పంచుదాం, విన్నారా? ఇంకోటి ఉన్నది ఈచ్ వన్ టీచ్ 10, ప్రతి వాళ్ళు 10 మందికి నేర్పాలి. సో అక్కడ మీరు చూసిన లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్ అనేది అది మా మోటో, విన్నారా? సో మీరు ఈ ఆనందాన్ని మీరు 10 మందికి పంచాలి. అయితే నేను ఏమంటా అంటే చెలో దోస్త్ అని నేను అన్నాక మీరందరూ చెస్ ఆడదాం అన్నారు, విన్నారా? చెలో దోస్త్ గట్టిగా, చెలో దోస్త్, చెలో దోస్త్, చెలో దోస్త్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి చెస్ నెట్వర్క్ ఫౌండర్ గౌరవనీయులు కోదాడు సుధీర్ సార్ సుదీర్ఘ ప్రసంగంలో చెస్ ఆట వలన కలిగే లాభాల గురించి సెలవులో చెస్ ఆడదాం అనే నినాదంతో ఎన్నో విషయాలు చక్కగా వివరించినందుకు మరి మండలం పక్షాల సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ప్రతిమ ఫౌండేషన్ గౌరవ